సినిమా భ్రాంతికి ఆశ్రయం ఉందా లేదా? ఉంది. ఏమిటి? కాంతి. అలాగే చుట్టూ కాంతి ఉన్నప్పుడు కేశవంధ్రాలు కనపడుతున్నాయి కదా నీకు. ఏదో కొంత కాంతి ఉంటుంది. చీకట్లో కనపడతా, చీకట్లో కూడా ఒక కొంత కాంతి ఉంటుంది. ఆ కాంతి ఎందు నీకు కేశవంధ్రములు కనపడుతున్నాయి. అధిష్టానము అంటే తాడులాగా మెటీరియల్ ఆబ్జెక్టే ఉండకుండా ప్రకాశం కూడా అధిష్టానం కావచ్చు. ఇప్పుడు మరీచికలకు అంటే ఎండమావులకు సూర్యకిరణములు అధిష్టానము. సూర్యకిరణములలో మీకు ఎండమావులు కనపడతాయి. ఇసుకలో కాదు కనపడేది. సూర్యకిరణాల్లో మీకు ఎండమావులు కనపడతాయి. ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల కనపడతాయి. ఇసుకను బట్టి కనపడం. ఇసుక ఉంటే వేడిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి నిరధిష్టాన భ్రాంతి, అధిష్టానం ఏమీ లేకుండా భ్రమ కలగడం సంభవం కాదు. సాధిష్టాన భ్రాంతిని మేము ఒప్పుతాము, నిరధిష్టాన భ్రాంతిని ఒప్పము అంటే ఒప్పుకోము. ఇది వేదాంత నిశ్చయ. ఇప్పుడు భ్రాంతికి జగత్తు దృశ్యము మిథ్యా కల్పితము, దీనికి అధిష్టానం ఏమీ లేదు, శూన్యమే తత్వము అని చెప్తే వాళ్ళని వైనాశికులు అంటారు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతంలో ఫైనల్గా ఏమవుతుంది? సర్వ వినాశం అయిపోతుంది కదా, నీకేం మిగలదు. ఆ పదానికి వైనాశికవాదము అంటే దానికే శూన్యవాదము అంటే. ఈ కారణాన్ని నేను బయట చెప్పాను. అదే అప్పటికప్పుడు పరగడుతున్న సాంస్కృతిక ప్రకారం ఏదో మళ్ళీ ఇంకోసారి అంటూ ఉంటాను, ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ వేదాంత నిశ్చయ అన్న చేత గౌరవాచార్యులు ఆయన వేదాంతంలో చెప్పిన పూర్ణ ఆత్మ యొక్క అధిష్టానాన్ని అంగీకరిస్తున్నారు తప్పిస్తే వైనాశికుల యొక్క నిరధిష్టాన శూన్యవాదాన్ని వారు అంగీకరించడం లేదు అని మనకు తెలుసు. ఈ ద్వైతవాదులు ఏమంటారంటే గౌరవాదులు, శంకరులు వీళ్ళందరూ కూడా వీళ్ళు బౌద్ధులు, వీళ్ళు శూన్యవాదులను నిందిస్తారు. ఎందుకంటే వాళ్ళ కోపం ఏంటంటే థియలాజియన్ ఒకటి ఉంటాడు. థియలాజియన్ నేను ఒక క్రిస్టియన్ థియలాజియన్ అని కలిశాను. అతను అన్నాడు, చూడండి మీ అద్వైత వేదాంతం అంతా బాగానే ఉంది, వీ హ్యావ్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లం విత్ యూ. ఏమిటంటే మీ అద్వైత వేదాంతంలో దేవుడి యొక్క ఉనికి లేకుండా పోతుంది అని అంటాడు. థియో అంటే గాడ్, థియో ఉండాలి. అంటే నేనంటాను, నువ్వు పొరపడ్డావా, మేము నిరీశ్వరవాదులు కాదు, బౌద్ధులు నిరీశ్వరవాదులు, మేము శేశ్వరవాదులు. నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? అరే నీ దేవుడు నీ హృదయంలో ఉన్నాడు రా. థియలాజియన్స్కి అలా పలికిరాదు. థియలాజియన్స్కి దేవుడు అక్కడ ఎక్కడో ఉండాలి, అప్పుడే వాడు మనసుకి సంతోషం. అక్కడ ఎక్కడో కాకుండా నీ హృదయంలో ఉన్నాడు అని చెప్తే వాళ్ళకి నచ్చదు. మీకు వైష్ణవ సిద్ధాంతాలు కూడా చూడండి, వాళ్ళకి మీకు హృదయంలో దేవుడు ఉన్నాడంటే వాళ్ళకి నచ్చుబడి కాదు. ఏదో అంటారు, ఈ గీతలో అక్కడ ఉంది కాబట్టి దాన్ని పోసేయలేదు కాబట్టి ఏదో మతవలస కన్నా మెయిన్గా దేవుడు ఎక్కడ ఉన్నాడు? వైకుంఠంలో ఉంటాడు. అది భూలోకంలో ఉండాలంటే ఇంక తిరుపతిలోనే ఉంటాడు, అక్కడే ఉంటాడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఉంటారు, ఈ భార్య ఇక్కడ, ఆ భార్య ఎక్కడ అంటే ఏదో అలాగా థియో ఆ దేవుడికి సంబంధించినటువంటి ఒక కుటుంబ వ్యవస్థ కింద పెట్టుకుని కాలక్షేపం చేయడమే తప్ప హృదయంలో దేవుడు అనే మాట అంగీకారం కాదు. ఈ థియలాజియన్ నాతో ఏమన్నాడంటే, నువ్వు అద్వైతం అంటున్నావు, ఆత్మే బ్రహ్మ అంటే ఇంక నీకంటే భిన్నంగా దేవుడు చూడాల్సిన అవసరం లేని వచ్చినప్పుడు అది ఒక రకంగా నిరీశ్వరవాదంతో సమానము అని వాళ్ళ సమస్య. నేనేమంటానంటే, చూడు మేము ఈశ్వరుణ్ణి నిరాకరించట్లేదు, ఈశ్వరు నిరాకరణం చేయట్లేదు, జీవత్వ నిరాకరణం చేస్తున్నాం, నీ అహంకారాన్ని నిరాకరిస్తున్నాం. అలని పట్టుకుని సముద్రం లేదు అని మేము పాఠం చెప్పట్లేదు. అలని పట్టుకుని చూడు ఉన్నదల్లా సముద్రమే, సముద్రం కంటే భిన్నంగా నువ్వు కూడా లేవు అని పాఠం చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఈశ్వరుని నిరాకరించట్లేదు, నేను ఈశ్వరుని కంటే భిన్నంగా జీవుని వేరే ఉన్నాము అనే అహంకారానికి మాత్రమే నిరాకరణము. కాబట్టి వేదాంతము నిరీశ్వరవాదం కాదు, శేశ్వరవాదం. కనుక గౌరవాచార్యుని శంకరుని పట్టుకుని లేకపోతే మన పాఠంలో కూడా మన ఆత్మని గట్టిగా చెప్తాం కదా, ఎవరు వాళ్ళు దేవుడు దయ్యం ఏమి లేదని అలాంటి కన్క్లూషన్ ఈ శంకర్. తర్వాత అల్టిమేట్గా దేవుడు అనేవాడు ఒకడున్నాడు, వాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఇదంతా కూడా కాన్సెప్చువల్ కాదు తప్పిస్తే
దాన్ని అదొక యథార్థ అదే రియల్ అల్టిమేట్ రియాలిటీ అదే అనడానికి వీల్లేదు. ఉపాసన కోసం శృతి చెప్పి వాక్యాలు మీరు వింటే కళ్ళు తిరిగిపోతాయి. వాచారభ్యుతం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అంటే అర్థం ఏంటండి? దాన్ని అనువాదం చేయకుండా సంస్కృతంలో చెప్పేస్తే తలకాయ చెప్పేసేసి వెళ్ళిపోవడానికి సౌకర్యంగా ఉంటుంది. కానీ అనువాదం చేస్తే కష్టాలు పడతాయి. కష్టాలు అంటే ఏమిటి? చూడు దేవుడు అంటే ఏమిటి? చూడు నువ్వు మాట్లాడినప్పుడు వాగింద్రియానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ చైతన్యం నుంచి వచ్చింది. అదే దేవుడు. నేదం ఎదిదం ఉపాసతే. నువ్వేదో ఒకదాన్ని పట్టుకుని ఇదిగో దేవుడు ఇదం అని ఇదం పెట్టి నువ్వు ఉపాసన చేస్తున్నావు. అది దేవుడు ఎలా అవుతుంది అని చెప్తావు. అది ప్రావిషనల్గా అంతఃకరణ శుద్ధి కోసం ఉపాసన కోసం ఈ దేవుడు మేము కల్పించుకున్నాము. పసుపు ముద్దలో విఘ్నేశ్వరుని కల్పించుకున్నట్టుగా కల్పించుకున్నాము. బకెట్లో నీళ్లు పెట్టుకుని వెంగేటి యమునే జీవ ఇదే గంగా ఇదే యమున అని కల్పించుకున్నాం. ఉపాసన అలాగా కల్పించుకున్నాం తప్పిస్తే ఉపాసన కోసం అలా భావన చేసిన తప్పిస్తే భావనలోనే చేతనే మతంలో ప్రధాన భావన ఏమంటే వేదాంతంలో స్పిరిచువాలిటీలో ప్రధానము జ్ఞానం. జ్ఞానం లేదు, భావన లేదు. కాబట్టి ఇదం రూపంగా ఆరాధించబడే దేవుడు కేవలం భావనా ప్రధానమైనటువంటి దేవుడు. వేదాంతములో దేవుడు ఆత్మరూపుడుగా ఉంటాడు. కాబట్టి ఆత్మ అంటే కొంతమందికి ఇది ఒక భ్రమం లేదు. ఊరికి ఆయన ఆత్మ అంటూ ఉంటారు, ఈశ్వరుడు గురించి ఏం మాట్లాడతారు. అదేదో ఆ ఈశ్వరుడు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నట్టు మనం ఏదో వెనక్కి లాగినట్టుగా అలా భ్రమపడతాం. అలాగే ఒకరు నాతో అన్నారు, భగవాన్ రమణ మహర్షి ఎంతసేపు ఆత్మన్నారు తప్పిస్తే ఈశ్వరుడిగా ఆయన తగినంత న్యాయం చేయలేదు. ఇది అనాత్మ. అయ్యా ఇది ఎక్కడ పిచ్చండి? భగవాన్ రమణ మహర్షి ఆత్మ అని అన్న ఎన్నిసార్లు ఆయన ఆత్మ అంటే ఆ ఆత్మ ఈశ్వరుడే. ఎన్నిసార్లు ఆయన ఆత్మ అంటే అదే ఈశ్వరుడు. ఇక్కడ ఏముంది వాక్యం? ఆత్మ దేవ. ఆత్మదేవుడు, ఇంకా వేరే దేవుడు ఏమి? ఆత్మదేవుడే దేవుడు. మీ హృదయంలో సాక్షి రూపంగా ఉండే చైతన్యమే దేవుడు. మీరు ఆ దేవుడిని ఆరాధించాలి. బయట ఉన్న దేవుడిని ఆరాధించడం అది ఒక స్థాయి వరకు బాగానే ఉంది. ఈ దేవుడిని ఆరాధించాలి. ఆత్మాదేవస్వమాయ అనే అభిప్రాయము. అవునండి, ఆ శ్లోకం మీద కావాల్సింది చెప్పాను. ఇంకేం చెప్తాం? 5 భాష్యకారులు కూడా పూర్తి చేశారు. తర్వాత శ్లోకం ఉందా? వికరోత్యపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ నియతాంశ్చ బహిశ్చిత్తే ఏవం కల్పయతే ప్రభుః. ఓకే, ఇంతకుముందు ఏం చెప్పాము? ఈ జగత్ అనే దృశ్యాన్ని, మిథ్యారూపమైన జగత్తుని ఆత్మదేవుడే కల్పిస్తున్నాడు అని మనం చెప్పాం. ఎలా కల్పిస్తున్నాడు? ఇప్పుడు కుమ్మరివాడు కుండను చేసేటంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. అంటే అది కొన్ని కుండ మిథ్య కదా ఇక్కడ మాట్లాడుతున్నట్టు కొన్ని మిథ్య తీసుకోండి. సినిమా మిథ్యే, కనపడేదే తప్ప ఉన్నది కాదు. కానీ దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉందా లేదా? దానికి కూడా ఒక ప్రొసీజరు, ఓ లాజిక్, ఓ స్కీము ఏదో ఉంటుంది కదా. అలాగే ఆత్మదేవుడు ఇంత జగత్తుని కల్పించేస్తున్నాడు. భర్త, సంసారం, బాధ్యతలు, పొలిటిక్స్, డబ్బు, దస్తాలు ఇవన్నీ ఆత్మదేవుడు కల్పించేస్తున్నాడు. ఏమీ ఉన్నది యథార్థంగా ఉంది కాదు. అంతా పెద్ద కల్పన. నేను తప్ప ఇంకేదీ లేదు. ఆ నేనే తిరుగుతూ ఉంటుంది. నేను నిద్రలేస్తాను, నేను తిరగడం ప్రారంభించింది. నేను ఈ దేహము, ఆ నేను వెళ్ళి ఈ దేహంతో ఐడెంటిఫై అయ్యింది. నేను ఈ దేహం అని అన్నాడంటే జగత్తు కూడా పిక్చర్లోకి వచ్చేసింది. జగత్తు లేకుండా దేహం ఉండదు, దేహం లేకుండా జగత్తు. కాబట్టి ఇప్పుడు నేను ఆన్ వన్ సైడ్ ఇట్ ఈజ్ అపియరింగ్ యాజ్ జగత్, ఆన్ ది అదర్ సైడ్ ఇట్ ఈజ్ అపియరింగ్ యాజ్ వ్యక్తి. అయితే ఈ వ్యక్తిగా భాషిస్తున్నదేమిటి? ఆత్మ. జగత్తుగా భాషిస్తున్నదేమిటి? ఆత్మ. ఈ వ్యక్తి జగత్ భేదాన్ని తెలుసుకుంటున్నదేమో అది ఆత్మ. అది మరి ఇంకా ఆత్మ తప్ప ఇంకేమీ.
ఆత్మే సబ్జెక్ట్ అయ్యి ఆత్మే ఆబ్జెక్ట్ అయ్యి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ తెలుసుకుంటూ సాక్షి రూపంగా ఉండేది కూడా ఆత్మ. అంటే ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఉన్నాడండి, హీరోగా కనపడేది ఎవరు? కాంతి. విలన్గా కనపడేది ఎవరు? కాంతి. వాళ్ళిద్దరి మధ్య దెబ్బలాటను నిలబెట్టేది ఎవరు? కాంతి. ఈ దెబ్బలాటలకి హీరో విలన్ విభాగాలకి అతీతంగా ఉండేది ఎవరు? కాంతి. అంచేతనే దాన్ని మాయా అని పెట్టి ఇంకా మాయా తప్ప ఇంకో మాట ఏమీ పనికిరాదు. కాబట్టి మీరు పరబ్రహ్మస్వరూపులో ఉండే సంసారంలో కూడా కొట్టుముట్టు వాటితో ఏ దేవుడు నన్ను కాపాడుతాడని మీరు పాటలు పడుతున్నారంటే మరి మాయ తప్ప ఇంకేముందని కాదు. అదే మాయ. ఆత్మాదేవ స్వమాలయ. ఎనీవే ఆ మాయలోనే ఆ మిథ్యలోనే ఏమైనా ఒక వ్యవస్థ ఉందా, ఒక స్కీమ్ ఏమైనా ఉందా? ఉంది. మాయ కూడా చాలా స్కీమాటిక్గా ఉంది. వీళ్ళు ఇంద్రజాలం చేస్తూ ఉంటారు. ఇంద్రజాలం చేసేవాళ్ళు కూడా అలా వెళ్ళి అందరూ కూర్చున్నారా, టోపీ తీసేసి కరెక్ట్గా పుణ్యాలని తీసేసి చూపించేసి అయిపోయింది ఇంద్రజాలం వెళ్ళిపోండి అంటారు. వాడు కోటు వేసుకుంటారు. ఆ కోటు ఎందుకు ఇంద్రజాలానికి టోపీలోకి పుణ్యాలు చూపించడానికి ఈ కోటు ఎందుకంటే అలా ఉండాల్సిందే. ఆ కోటు షైనింగ్లో ఉంటుంది. వాడు టోపీ ఒకటి పెట్టుకుంటాడు, విచిత్రమైన టోపీ ఒకటి పెడతాడు, చేతిలో కానపడుతుంటాడు. ముందు పద్యాలు మాట్లాడతాడు, జోకులు చెప్తాడు, అందరినీ నవ్విస్తాడు, ఇది చేస్తాడు అది చేస్తాడు. 5 నిమిషాలు వ్యవహారం చేసి టోపీలోకి కుందేలు తీసుకొస్తాడు. మళ్ళీ ఆ కుందేలు టోపీ నోట్లు పారేసి మళ్ళీ ఇంకో 2 పాటలు పెడతాడు. పప్పులు చేసే ట్రిక్కులు 3 ఉంటాయి. గంట సేపు ఇంకేట్ చేస్తాడు. స్కీమ్ అవుతుంది. అలాగే ఈ ఆత్మ జాగ్రత్త అవస్థలో ఈ దృశ్య ప్రపంచాన్ని చూపిస్తుందంటే ఇంకా అలా చూపించి ఇలా తీసేది వాళ్ళు నిద్రపోతే అలా కాదుగా. దానికి కూడా ఎలాబొరేట్గా ఒక స్కీమ్ ప్రకారం చూపిస్తుంది. ఆ స్కీమ్ ఏమిటి, దాని కథ ఏమిటి, అది నెక్స్ట్ చర్చ. పతానికి చూద్దాం. సంకల్పయన్ ప్రకారేణ కల్పయతి ఆత్మ ఈ జగత్తును ఎలాగ క్రియేట్ చేస్తుంది? సంకల్పం ద్వారా క్రియేట్ చేస్తుంది. జగత్తుని కల్పయతి కదండి. నేను మీకు ఏం చెప్పాను? కల్పన, కల్పవృక్షము, సంకల్పము అన్నీ ఒకటే చెప్పాను కదా. అదే వస్తుంది. జగత్తుని కల్పిస్తోమన్నా సంకల్పిస్తోమన్నా ఒకటే. కల్పన, ఆ కల్పనలో బోర్డంత సౌందర్యం, సొగసు అన్నీ ఉంటాయి. దాంట్లో సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి. కేవలం దుఃఖమే ఉంటుంది, సుఖం కూడా ఉంటుంది. దుఃఖం అన్ని ఆపోజిట్స్ ఉంటాయి. వాటికి ఒక వ్యవస్థాపూర్వకంగా ఉంటుంది కల్పన. ఆ సంకల్పమే కల్పన. సంకల్పయన్ అంటే కల్పయన్ అని అర్థం. అంటే సంకల్పపూర్వకంగా జగత్తుని సృష్టిస్తూ ఉన్నది ఆత్మ. మంచిది. కేవల ప్రకారేణ కల్పయతి. కల్పయతే అన్నా సంకల్పయతే అన్నా ఒకటే. ఏ విధంగా కల్పిస్తుంది, ఆ ప్రకారమేమి, ఆ మెథడ్ ఏమి అన్నది ప్రశ్న. దానికి శ్లోకం. ఈ శ్లోకం అన్వయం కొంచెం కష్టం. కష్టం అంటే మీకు కష్టం కాదు, నాకు కష్టం. ఎందుకంటే నేను అన్వయం చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి ఈ కష్టం నా అభిప్రాయం కాదు. ఇంతకుముందు ఒక కష్టమైన శ్లోకాన్వయం, ఇప్పుడు ఆత్మాదేవ స్వమాయ దాంట్లో అన్వయంలో కష్టం లేదు. అంతకుముందు శ్లోకం అలాంటి చెప్పాను, ఇప్పుడు అలాంటిది. ఓకే. అందులో శ్లోకం వికరోపి అపరాన్ భావాన్ అంతః చిత్తే వ్యవస్థితాన్ నియతాంశ్చ బహిశ్చిత్తే ఏవం కల్పయతే ప్రభు. కాబట్టి ప్రభు కల్పయతే, ప్రభువు కల్పిస్తున్నాడు. ఎవడండి ఈ ప్రభువు? శివప్రభువా, విష్ణు ప్రభువా, బ్రహ్మప్రభువా? ఆత్మా ప్రభువు. ఆత్మ అనే ప్రభువు. అయితే మీరు నిరీశ్వరవాదులా? అదే కాదులేవాయా, నిరీశ్వరవాదులు ఏం కాదు. ఆ ఆత్మే ఈశ్వరుడు. శంకరులు అలసిపోతున్నా. ప్రభువు అంటే ఆత్మే, ఈశ్వరుడే ఆత్మండే. సో రమణ మహర్షి ఆత్మాత్మ అన్నారు కదా, ఇప్పుడు ఈశ్వరుని నెగ్లెక్ట్ చేసి ఈశ్వరుని నెగ్లెక్ట్ చేయడం లేదు. ఆత్మ అంటే ఈశ్వరుడే. అంటే లివింగ్ గాడ్ నీ హృదయంలో
ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు గాడ్ దేవుడు. అదే దేవుడు అంటే అదే దేవుడు. ఇంక మళ్ళీ వేరే దేవుడు పనికిరాదు. ఎందుకంటే భిన్నం అయిపోతే దేవుడికి కూడా మనం ఓపెన్ చేసినట్టే. హృదయంలో ఈశ్వర సర్వభూతానం దేశే దినతిష్ఠతి అలా ఉన్నారు. ఇప్పుడు డబ్బు ఉంది. ఇప్పుడు డబ్బు ఉంది. డబ్బు ఎక్కడుంది? పర్సులో ఉంది. పర్సు ఎక్కడుంది? జేబు ఉంది. జేబులో ఉంది. జేబు ఎక్కడుంది? నాలో ఉంది. జేబు కట్ చేసి వాడు పట్టుకుపోతే అదే ఉపయోగం. జేబు నాయం ఉంది. ఆ జేబు నేను ఇలా పట్టుకుంటా. అదేవిధంగా దేవుడు ఎక్కడ ఉన్నాడు? హృదయంలో ఉంది. దేవుడు ఎక్కడో ఉంటే మీకే ఉపయోగం ఉంది. హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఉన్నాడు కాబట్టి బయట ఉన్నాడు. ఇప్పుడు గంగానదికి మీరు వెళ్ళినట్లయితే కాశీలోనూ కొన్ని వందల మంది అక్కడ ఆ ఘాట్లో నిలబడి స్నానం చేస్తూ ఉంటారు. వీళ్ళని చూడడానికి బోట్స్లో వచ్చి ఫోటోలు తీసుకునేవాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. చూసి నది ఒక్కటే. ఆ చూసి వాడి దృష్టిలో అదేమిటి? ఇట్ ఈజ్ ఎ రివర్ స్పాయిల్డ్ అండ్ డర్టీడ్ బై ఆల్ దీస్ ఫెలోస్. వీడి దృష్టి ఏమిటి? అది గంగా మాత, దాంట్లో స్నానం చేస్తే నేను స్వర్గానికి పోతాను, నేను పోతాను. వీడి దృష్టి ఎంత తేడా ఉందో చూడండి దృష్టిలో. కాబట్టి అంత దృష్టిలో ఉంటుంది. గంగా నది, గంగామాత ఎక్కడ ఉంటుంది? వీడి దృష్టిలో ఉంటుంది. నార్త్ ఇండియాలో గంగాజీ అంటారు, గంగా మాతని మనం అంటాం. ఈ మాతృత్వం ఎక్కడుందంటారు? గంగయ్యని మన దృష్టి భావనలో ఉంటుంది. నిజంగానే మతానికి భావన మూలం. వెరాజ్ ఆత్మ సాక్షాత్కారానికి జ్ఞానం మూలం. భావన ఆ స్టేజ్ దానికి ఉంది. అక్కడ స్థితికి ఉపయోగపడడం మంచిది. ఎలాగే కల్పిస్తోంది. ఇప్పుడు వికరోటి. వికరోటి అంటే కల్పయితే అని అర్థం. ఇప్పుడు వికరోటి అని ఇప్పుడు ఎలాగంటే మట్టి ముద్ద తీసుకున్నాను, ఇంత ముద్ద తీసుకున్నాను. తీసుకున్నాక చిన్న ముద్ద తీసి ఘటన చేశాను. ఇంకో చిన్న ముద్ద తీసి శరావము అంటే మూకుడు, సంస్కృతంలో శరావము అంటారు, చేసి అక్కడ పెట్టారు. ఇంకో చిన్న ముద్ద తీసి పిడత చేసి అక్కడ పెట్టారు. దీన్ని వికరోటి అంటారు. వివిధం కరోటి. వికరోటి పడుకుని ఉన్నానండి, నిద్రలో ఉన్నానంటే ఇప్పుడు నిద్రలో నేను భార్య పిల్లలు ఇవేమీ లేవు కదా. ఓకే, నిద్ర లేచానండి. నిద్ర లేచిన వెంటనే ఆత్మ చైతన్యం సాక్షాత్కరిస్తుంది. ఆ తెలివి వచ్చింది అనిపిస్తుంది. తెలివి వచ్చింది అని వెంటనే మీకు భార్య పిల్లలు సంసారం ఇవన్నీ ఉండవు, తెలివే ఉంది. ఇప్పుడు ఈ తెలివి యందు దేహం ప్రకాశిస్తుంది, జగత్తు ప్రకాశిస్తుంది. ది బాడీ ఇన్ ది వరల్డ్ ప్రకాశిస్తుంది. అలా ప్రకాశిస్తూనే తెలివిలో ప్రకాశిస్తూనే ఏ క్షణంలో జగత్తులో దేహము జగత్తులో ప్రకాశించిందో అదే క్షణంలో వీడికి అజ్ఞానం చేత ఆ దేహంతో తాదాత్మ్యం వచ్చేస్తుంది. ద బాడీ ఇన్ ది వరల్డ్ ప్రకాశిస్తుంది. వెంటనే ఐ ఆమ్ ద బాడీ ఇన్ ది వరల్డ్ అనే తాదాత్మ్యం వచ్చేస్తుంది. ఎప్పుడైతే బాడీతో తాదాత్మ్యం వచ్చేసిందో జగత్తు భిన్నంగా ఉందనేటువంటి ధోరణి కూడా వెంటనే ఆ భేదం కూడా వచ్చేస్తుంది. ఆ భేదం వచ్చేసిన వెంటనే ఇప్పుడు ఇవన్నీ వికరోటి. ఇప్పుడు ఈ దేహాన్ని, జగత్తుని, దేహంలో నేను వ్యక్తిత్వాన్ని వీడు అప్పుడే వికారం వచ్చేసింది. చూడు, వైవిధ్యం వచ్చేసింది, భేదం లేని భేదం వచ్చింది. అయితే ఇక్కడితో ఆగదు. ఈ నేను అనగానే ఈ నేనుతో పాటుగా నేను భర్తని, భార్య అని రిలేషన్షిప్స్ అన్నీ వస్తాయి. ఇవన్నిటికీ వీడు కల్పిస్తాయి. వివిధం కాబట్టి భార్య అంటే నేను యందు భార్య ప్రకాశిస్తుందండి. నేను యొక్క రూపాంతరం, ఆ చైతన్యం యొక్క రూపాంతరమే భార్య. కొడుకన్నా ఆ చైతన్యం యొక్క రూపాంతరం అంతా ఆత్మ చైతన్యం తప్ప ఇంక వేరే ఏమీ లేదు. ఆ చిదాకాశంలోనే ఉన్నారు కదండి. ఇప్పుడు మీరు ఎలా అనుకుంటారంటే ఇప్పుడు ద స్పేస్ ఆఫ్ అవేర్నెస్ చిదాకాశం, చిత్ అనే ఆకాశం. ఇప్పుడు నిద్ర లేచారు. ఈ జగత్తు ఎక్కడుందండి? జగత్తు చిదాకాశంలో. నేను చిదాకాశంలో. నా భార్య ఎక్కడుంది? నా భార్య చిదాకాశం. మొత్తానికి మీరు ఏదైతే సంసారం అని అంటారో అదంతా కూడా ఆ చిదాకాశం యొక్క కంటెంట్ తప్ప మరొకటేం కాదు. చిదాకాశంలో అనే బ్యాగ్లోనే ఉంటుంది. చిదాకాశంలో ఎంతో సినిమా తెర మీద ఉంటుందండి. సినిమా అంటారు. ఇప్పుడు సినిమా తెర మీద
ఒక కారులో వెళ్ళిపోతున్నాడు, వెనకాల ఇంకో కారులో హీరో ఒక తరువు వెళ్తున్నాడు. కారు రేసెస్ ఉంటాయి కదా సినిమా తెర మీద. రెండు కార్లలో ఏదైనా ఒక కారు సినిమా తెర నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉందంటే లేదు. ఎంత వేగంగా వెళ్తున్నా ఆ కార్లు సినిమా తెర మీదే ఉంటాయి. అలాగే మీ మిత్రుడు ఎక్కడ ఉంటాడు? చిరాకాశంలో ఉంటాడు. శత్రువు ఎక్కడ ఉంటాడు? చిరాకాశంలో ఉంటాడు. భార్య ఎక్కడ? చిరాకాశంలో. కొడుకు చిరాకాశంలో. తండ్రి చిరాకాశంలో. దేవుడు, దెయ్యం అన్ని చిరాకాశంలో. సర్వం చిరాకాశంలో ఉంటాయి. చిరాకాశంలో కనపడే సర్వము మిథ్య. మరి సత్యం ఏమిటి? చిత్తు సత్యం. ఆ చిత్తే ఆత్మ, అదే దేవుడు. మరి ఈ సర్వం ఎక్కడి నుంచి వచ్చేయండి? ఆ ఆత్మదేవుడే ఈ సర్వంగా కనపడు. అయితే వికరో అపరాన్ భావం. భావములు అంటే పదార్థములు, అపర అంటే అదర్. ఏమంటే అదర్ ఒకటి చెప్పాలంటే ముందు ఒకటి చెప్పి తర్వాత అదర్ చెప్పాలి కదా. అదే అన్వయం కష్టం అన్న. ఇక్కడ నియతాంశ్చ అనియతాంశ్చ. అపరాన్ అంటే అనియతాన్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు కలగంటున్నారు. కళలో కొన్ని దృశ్యాలు పకడ్బందీగా పర్ఫెక్ట్గా లాజికల్గా ఉంటాయి, నియతములు. ఇంకో కొన్ని దృశ్యాలు అసందర్భంగా ఇల్లాజికల్గా ఉంటాయి, అనియతములు. ఇప్పుడు కాశీ వెళ్ళారు, గంగలో స్నానం చేయాలని హైదరాబాద్లో కూర్చొని అనుకున్నారు. కళలో అనుకున్న వెంటనే రైలు ఎక్కారు. ఆ రైలు 24 గంటలు ప్రయాణం చేసింది. కాశీలో దిగారు, ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళి ఆ గంగానదిలో స్నానం చేసి అన్నం పెట్టుకుని వచ్చారు. ఎంత నియతంగా ఉందో చూడండి, పర్ఫెక్ట్గా ఉంది. ఏమండి ఈ లోపల ఆ కాశీలో దేవుడు కాశీ విశ్వేశ్వరుడు కనపడడం మానేశాడు. అది ఎవరో చెప్పారు, కాశీ విశ్వేశ్వరుడు ఇప్పుడు కాశీలో లేక ప్రయాగంలో ఉన్నట్టు ఎవరో చెప్పారు కళలో. అదేమిటి కాశీలో లేకుండా ప్రయాగం వెళ్ళిపోయాడబ్బా అని కళ్ళలో వీడు దుఃఖపడ్డాడు. ఇది ఎలా ఉంటుంది? అసందర్భంగా లేదు, అనియతంగా ఉంది. ఒకడు గంగానదిలో సముద్ర స్నానం చేద్దాం అనుకున్నాడు, పుష్కరంలో స్నానం చేద్దాం అనుకున్నాడు. స్నానం చేద్దాం అనుకుంటే హిమాలయాలకు పోయాడు. హిమాలయాలు పుష్కరంలో, హిమాలయాలు ఎక్కడ ఉంటుంది? ఎవరెస్ట్ ఎక్కాడు. ఎవరెస్ట్ ఎక్కితే ఎవరెస్ట్ మీద వీడు పుష్కరం కనపడింది. దాంట్లో స్నానం చేసి వచ్చాడు. నేను పుష్కరంలో స్నానం. ఇది వాడి కళ. ఈ కళ ఎలా ఉంది? అనియతంగా ఉంది. ఇప్పుడు కళలో నియతాలు ఉంటాయా, అనియతాలు ఉంటాయా? అయ్యా ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. నియతాలే ఉండాలని ఉండేది. నియతములు ఉంటాయి, అనియతములు ఉంటాయి. వ్యవస్థితములు ఉంటాయి, అవ్యవస్థితములు ఉంటాయి. శాస్త్రీయములు ఉంటాయి, అశాస్త్రీయములు. అపరాన్ భావాన్. అక్కడ ఏదో ఒకటి చెప్తారు, ఈ అపరాన్ అనే పదం వేస్తారు, దానికి మీరు పెట్టుకోవాలి. సో నియతాన్ అపరాన్, నియతాన్ భావాన్ అపరాన్ భావాన్. నియతములైన పదార్థములను అనియతములైన పదార్థములను వివిధముగా ఆత్మదేవుడు సృష్టించుతున్నాడు. అక్కడ వాక్యం మిగిలిందా? వికరోతి అపరాన్ భావాన్ నియతాంశ్చ అనియతాంశ్చ వ్యవస్థితాన్ వికరోతి. అపరాన్ అంటే మళ్ళీ అవ్యవస్థితాన్ వికరోతి. కలగంటున్నాడు. కలగంటుంటే ఈ కళలో చెప్పినంత జాగ్రత్త అవస్థలో అన్వయిస్తుంది. జాగ్రత్తకి కలకి ఏమి తెరలేదండో. 4 రోజుల నుంచి చెప్తే సర్వసామ్యం మాట్లాడుతున్నాం. ఏమంటే కళలో ఇప్పుడు వీడు జాగ్రత్త కలగంటున్నాడు. కలగంటూ కళలో గంగానదిని చూశాడు. ముట్టుకుంటే చలి కూడా వేసింది, చాలా బాగా ఉంది. ఏమంటే ఇప్పుడు ఈ గంగానదిని చూసింది, కళలో చూసిన గంగానది కళలో భాగంగా అంతశ్చిత్తమా బహిశ్చిత్తమా? బహిశ్చిత్తం అవుతుంది కదండి, బహిష్కృత రూపంగా ఉంది. ఏమంటే గంగానదిలో స్నానం చేసేసి గట్టి మీదకి వచ్చి నాకు బోధన పుణ్యం వచ్చింది అని అనుకున్నాడు. ఈ పుణ్యం అంతశ్చిత్తమా బహిశ్చిత్తమా? అంతశ్చిత్తం. కాబట్టి అదే కళలో కొన్ని బహిశ్చిత్తములుగా ఉన్నాయి, కొన్ని అంతశ్చిత్తములుగా ఉన్నాయి. ఇన్ని రకాలు కూడా ఆ ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు. వివిధం కరోతి, అన్నిటినీ కల్పిస్తున్నాడు. ఏవం కల్పయితే ప్రభువు, ఆయన ప్రభువు.
కాబట్టి ఇంత సృష్టికి ఆత్మదేవుడు చేసి ఆత్మదేవుడు అయినప్పుడు ఇంత ప్రభువు ఎందుకు అవదు? ప్రభువు అంటే సర్వసమర్థ అని ఒక అన్నిటికీ సమర్థుడు. అవునా కదా? అన్నిటికీ సమర్థుడు, ఇవన్నీ సృష్టించాడు కదా. ఇప్పుడు వీడు కళలో ఎప్పుడూ ప్యాకెట్లో ఓడిపోయేవాడు, కళలో బాగా ధనం సంపాదించాడు. సమర్థత ఉందా లేదా? సర్వసమర్థుడు అయ్యేలా లేదా? ఎప్పుడూ ఒక దుష్టుడిని ఎప్పుడూ కొట్టాలనుకునేవాడు, కొట్టలేడు, నీరసం, కానీ కళలో కొట్టేస్తాడు. సర్వసమర్థుడు అయ్యేలా లేదా? కళలో యు ఆర్ ది మాస్టర్, యు ఆర్ ది బాస్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు మా మిత్రుడు ఒకటి ఉండేవాడు, ఒక కొలీగ్, ఆఫీసులో పనిచేసే రోజుల్లో కొలీగ్ ఉండేవాడు. ఒక సూపరింటెండెంట్ ఒక ఆయన ఉండేవాడు, ఎస్కే రాయ్ అని, బెంగాలీ ఆయన ఉండేవాడు సూపరింటెండెంట్. ఈ సూపరింటెండెంట్ ఇతన్ని పట్టుకుని సతాయిస్తూ ఉండేవాడు. అయ్యో నువ్వు మెల్టింగ్ పాయింట్ సరిగ్గా కట్టలేదు, నువ్వేమో అనాలసిస్ సరిగ్గా చేయలేదు అని సతాయించేవాడు. మా మిత్రుడు అతని పేరు పిల్లే, సతాయిస్తూ ఉండేవాడు. పిల్లే తమ హీరని ఏదో పని పెట్టేవాడు, వెళ్ళిపోదాం ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే పని పెట్టేవాడు, ఏదో హింస పెడుతూ ఉంటాడు. ఒకసారి ఏంటంటే డిసెంబర్ 31 పార్టీ అయింది. ఈ పార్టీకి ఎవరు చేరి డ్యాన్సులు కార్యక్రమాలు ఇవన్నీ మామూలు కదా. సో నేను రాను బాబు అంటే నన్ను మోసుకుంటాను. నేను కూర్చొని ఏదో కోపంలో ఏదో కూర్చొని తాగి నేను ఏదో కూర్చొని కూర్చున్నాను. వీళ్ళందరూ ఆల్కహాల్ సేవించారు. మన మిత్రుడు శుభ్రంగా ఆల్కహాల్ సేవించారు. వెళ్ళి ఎస్కే రాయిదికి దువ్వెత్తాయా నాకు అది అలరాని వాటర్లన్నీ అన్నాడు. చుట్టుపక్కల వాళ్ళే తప్పు వాటర్ తక్కువ అక్కడి నుంచి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ వదిలించుకుని వచ్చేసి వీళ్ళ మూలంగా నిన్ను స్పేర్ చేశాను, లేకపోతే నువ్వు ఏదనుకుంటున్నావు నన్ను ఏం చేయడం ఇలాగా ఆయన కొట్టింది. ఎన్ని మాటలు అన్నాడో అన్ని మాటలు అనేసారు. ఆ తర్వాత ఫిజికల్గా ఆయన అక్కడి నుంచి తీసేశారు. లేకపోతే చాలా హాని డిసిప్లిన్ రియాక్షన్ ఆ రోజుల్లో మొదటి సెలవు పెట్టారు. గుర్తుంటుంది కదా భయం. ఆఫీస్కి రావాలంటే మామూలుగానే సతాయిస్తారు. ఆ 2 రోజులు 3 రోజులు సెలవు పెట్టారు. ఇంకెంతకాలం సెలవు పెట్టో బుద్ధి లేకపోతే సరే ఆయనకి క్షమాపణ ఇచ్చేవాళ్ళు రాని మేమంతా సలహా ఇచ్చాం. హిందీలో వచ్చారు. వస్తే రాయిపించారు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పంటే సార్ ఆయన సారీ అంటే ఇట్స్ ఓకే ఐ అండర్స్టాండ్ బట్ బీ కేర్ఫుల్ డూ వర్క్ ప్రాపర్లీ అని ఆయన పెద్ద మనసుతో వదిలేశారు. మంచిగా ఆయన వీడి దిక్కులు ఏమి పట్టించుకోండి. సో ఈ విధంగా కళలో మీరు జాగ్రత్త చెయ్యలేనివన్నీ కళలో చేసేది. అందుకోసం చెప్పాను ఆ కళ అంటే అలా ఉంటుంది. జాగ్రత్త వస్తువులో ఓడిపోయినవన్నీ కళలో నెగ్గచ్చు, జాగ్రత్త వస్తువులో లాస్ అయినవి కళలో ఉపాయం అన్నీ చేస్తాయి. కాబట్టి ప్రభువు సర్వసమర్థ, మీరే ఆత్మదేవుడు. దీని యొక్క ఈ చర్చ యొక్క సారం ఏమిటంటే మీరు కనుక జాగ్రత్త అవస్థని దుఃఖమయం చేసింది ఎవరు? మీరే చేసుకుంటున్నారు. మీరు జాగ్రత్త అవస్థని ఆనంద నిదానంగా మీరు చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ ది కెపాసిటీ టు డూ ఇట్. యూ హ్యావ్ ది కెపాసిటీ. ఇప్పుడు కొడుకు చెప్పిన మాట వింటలేదండి. సపోజ్ నేను కూర్చుని దుఃఖిస్తూ అది మహా దుఃఖాన్ని పొందుతాను. నా చెప్పిన మాట వింటలేదు, నేను చెప్పిన అమ్మాయిని పెళ్ళాలేదు, హర్ట్ అంటారు. డీప్ హర్ట్ అంటే వీడిని కని పెంచి పోషించి నా భుజాల మీద ఎత్తుకు తిప్పారు వీడిని, వీడు ఈ రోజు నా చెప్పిన మాట వింటలేదు నా హర్ట్ను చూసారా? అది వెరీ డీప్ హర్ట్. ఆ హర్ట్ ఎవరు క్రియేట్ చేశాడు? వాడు క్రియేట్ చేశాడని వీడు అనుకుంటాడు. కానీ ఆ హక్కుని వీడే క్రియేట్ చేస్తుంది. సపోజ్ హీ డిసైడ్స్ యు ఆర్ ఎ ఫ్రీ పర్సన్, టోటల్ ఫ్రీడమ్. అసలు రూల్ మీకు ఫ్రీడమ్ ఎంత, మీకు ఎదరవాళ్ళకి మీరు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో అంతే ఫ్రీడమ్ మీకు. వీటిలో పని మనిషిని పెట్టుకున్నారనుకోండి, ఆ పని మనిషి గిన్నె తోతో ఎలా తోతో నేను చూస్తూ ఉన్నాననుకోండి, ఆ పని మనిషికి ఫ్రీడమ్ ఉండదు, మీకు ఫ్రీడమ్ ఉంది. అలా కాకుండా నీ పనంతా నువ్వు చేసుకుని అక్కడ పెట్టేసి నీ పని అయిన తర్వాత నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఆ పర్మిషన్ ఫ్రీడమ్ ఇచ్చేసారనుకోండి, మీరు హాయిగా టీవీ చూసుకుంటారు. ఆ అమ్మాయికి ఫ్రీడమ్ ఉంటుంది, మీకు ఫ్రీడమ్ ఉంటుంది. అన్ని రిలేషన్షిప్స్ ఇలాగే ఉంటాయి. భార్య కానీ భర్త కానీ యు ఆర్ టోటల్లీ ఫ్రీ. ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, నువ్వు నీకు 100 రూపాయలు చేపిస్తున్నా, అన్ని కొన్ని సామాన్లు అన్నీ కొనేసి మళ్ళీ మిగిలిన డబ్బులను ఆ బిల్లు నాకు ఇయ్యని మీరు అన్నారనుకోండి,
అది అవతల వ్యక్తికి ఫ్రీడమ్ ఉండదు, మీకు ఫ్రీడమ్ ఉండదు. మీకు మాత్రం ఏమి ఫ్రీడమ్ ఉంటుంది? ఈ బిల్లు చూసుకోవాలి, కావాల్సిన ప్రేమించే వ్యక్తి దగ్గర బిల్లులను చిల్లర్లు ఆవిడ వసూలు చేసుకోవాలి. ఆ చిల్లర తక్కువ వస్తే అదిగో తక్కువ ఇచ్చేవాళ్ళని దెబ్బలాడాలి. ఇది ఏమి ఫ్రీడమ్ ఉంది దాంట్లో? ఆ జీతం తీసుకెళ్ళి ఇచ్చేసి ఇది మీది, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలి అని ఇచ్చేసి మీరు హాయిగా ఉన్నారనుకోండి, పాకెట్ మనీ కూడా కావాల్సి వస్తే అడిగి తీసుకున్నట్లో ఉన్నారనుకోండి, అంత ఫ్రీడమ్ లేదనుకోండి. అలాగే పిల్లలకి వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత అయినా ఇది జీవితానికి పద్ధతి, నా అభిప్రాయం ఇలా ఉంది, నీ ఇష్టం నువ్వు చేసుకో అని చెప్పేసి ఇంకా ఆ విదేశ్ చూడకుండా దానికి గీతలను చదువుతూ కూర్చున్నాను. కాబట్టి బంధాన్ని మనమే సృష్టించుకోవచ్చు, ఫ్రీడమ్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు, శోకాన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు, దుఃఖాన్ని మనమే, అదే ఆనందాన్ని కూడా మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి దేహత్యాగం చేశారనుకోండి, అదిగో ఆ వ్యక్తి లేదని దుఃఖిస్తూ కూర్చుంటే అంతకంటే పొరపాటు ఇంకేముంది? అలా కాకుండా ఆ వ్యక్తి ఉన్నాడు, ఎందుకంటే లేనిది దేహము రూపమే కానీ ఆత్మ కాదు కదా, ఆత్మ ఎప్పుడూ ఉన్నది. ఆ వ్యక్తి సర్వమునందు విలీనమై ప్రాణవాయువులు అనంతవాయువులో కలిసిపోయాయి అంటే అర్థం ఏమిటి? అనంతవాయువు ఉంది కదా, ఆ వ్యక్తి సర్వమునందు విలీనమై హిరణ్య గర్భరూపంగా ఆ వ్యక్తి ఉన్నాడు అని మీరు తెలుసుకున్నారనుకోండి, దుఃఖానికి అవకాశం లేదు. ఎదరవాడు తిట్టాడు అనుకోండి, నన్ను తిట్టగలిగిన వాళ్ళు అందరూ లేడు ఈ సృష్టిలో, ఎందుకంటే ఈ సృష్టి అంతా చేసేవాడినే నేను. ఇప్పుడు ఒక చెవిటి ఆయన ఉండేవాడు మా చిన్నప్పుడు, ఆయనకి చెవుడు బ్రహ్మచెవుడు, ఏం చెప్పినారంటే ఈ అలరి పిల్లలు ఏం చేసేవారంటే వెళ్ళి నవ్వు ముఖం పెట్టి తిట్టేవారు. ఇలాగ నవ్వు ముఖం పెట్టి తింటే ఆయన అనుకునేవారు వీళ్ళు దండం పెడుతున్నారనో కోసగా ఉన్నారనో అడుగుతున్నారనుకుని ఆ బాగానే ఉన్నానని సమాధానం చెప్పేవారు. చెప్తే వీళ్ళు యువతలకు వచ్చి పక్కుమని నవ్వుతున్నారు. ఇప్పుడు అవివేకి వీడంటారా ఆయన అంటారా? వీడే అవివేకి, ఆయన ఆత్మస్వరూపుడు. ఎందుకంటే తిట్టినప్పుడు కూడా ఆ తిట్టుని నన్ను క్షేమ సమాచారం అడుగుతున్నారనుకుని ఆయన నవ్వి క్షేమంగానే ఉన్నారు, మీరెలా ఉన్నారు అని అనేసి వెళ్తున్నారు. కాబట్టి అదేవిధంగా నేను హర్ట్ అవ్వాలంటే ఎదరవాడు నన్ను హర్ట్ ఎంతవరకు చేయగలుగుతారో తెలిసిన, ఎంతవరకు మీరు ఎదరవాడికి హర్ట్ చేసే అవకాశం ఇస్తారో అంతవరకే ఎదరవాడు మిమ్మల్ని హర్ట్ చేయగలుగుతారు, లేకపోతే వాడు హర్ట్ చేయలేడు. ఏం హర్ట్ చేస్తాం? కాబట్టి సంసారాన్ని ఆనందమయం చేసుకున్నా దుఃఖమయం చేసుకున్నా దానికి సమర్థులం మనమే. ప్రభువు అంటే ఇంకో అర్థం ఉంది, ఉపాధ్యసం స్పష్టత్వం ప్రభుత్వం. ప్రభుత్వం అనగా ప్రభువై ఉండుట అనగా ఉపాధి యొక్క సంస్పర్శ లేకుండా. ఉపాధి అంటే ఏమిటి? ఇప్పుడు కాంతి ప్రాజెక్టర్ కాంతి సినిమా కనిపించబడింది, హీరో రూపంగా కనపడింది. ఇప్పుడు కాంతి హీరో అయిపోయిందా? లేదు, హీరోలా కనబడుతోందంటే ఆ హీరోయే ఉపాధి. విలన్ ఉపాధి. ఇప్పుడు విలన్ దుష్టుడు కాబట్టి కాంతిలో దుష్టత్వం వస్తుందా? రాదు. ప్రాజెక్టర్ దుష్టం అవుతుందా? రాదు. హీరో గొప్పవాడు కాబట్టి ప్రాజెక్టర్ గొప్పతనం వస్తుందా? రాదు. గొప్పతనం వస్తే చెడ్డదనం కూడా వస్తుంది. గొప్పదనము రాదు, చెడ్డదనము రాదు. ఇప్పుడు బంగారంతో నెక్లెస్ చేశారు, నెక్లెస్ డిజైన్ అంతా చెడిపోయి చాలా అవకరంగా వచ్చి అగ్లీగా వచ్చింది. ఇప్పుడు బంగారం అగ్లీ అయిపోతుందా? అవ్వదు. బంగారం అగ్లీ అవ్వదు. కాఫీలో పంచదార ఎక్కువ వేసి పాడు చేశారు కాఫీ, ఆ కాఫీ దోషం పంచదారకు వస్తుందా? రాదు. ఏదో దృష్టాంతం చెప్పింది. కాబట్టి ఉపాధి ధర్మం. అలాగే నేను సంసారిని, నేను దుఃఖిని అని వీడు అనుకుంటాడు. ఆత్మ దుఃఖం అయిపోతుందా? అవ్వదు. సంసారం అయిపోతుందా? అవ్వదు. అదే దాని ప్రభుత్వం. ఉపాధి అసంస్పృష్టత్వమే ప్రభుత్వమే. అటువంటి ప్రభువు ఆత్మ. వికరోతి నానాకరోతి. వికరోతి అంటే వివిధం కరోతి. వికరోతి అంటే నానా కరోతి, అనేకములను చేయుచున్నది. ఎక్కడ? తన యందు. దేనితో? తనతో. ఎవరు? తాను. దేనితో? స్వమాయ. వికరోతి నానా కరోతి. అపరాన్ లౌకికాన్. ఇది ఇంకో అర్థం. మన అపరములు అంటే అదర్.
వాట్ ఈస్ ది అదర్ వరల్డ్లీ? ఏమండి అదర్ వరల్డ్లీ అయితే టు బిగిన్ విత్ ఒకటి ఉండాలి కదా, అప్పుడే అదర్ వస్తుంది కదా. ఆ టు బిగిన్ విత్ ఏమిటవుతుంది? శాస్త్రీయ అని అవుతుంది. ఏమండి ఎప్పుడు కూడా ది అదర్ అని ఉంటుంది. ది అదర్ అంటే దానికి ఏదో ఒక అర్థం మీరు చెప్తే దాన్ని బట్టి అది వన్ అంటే ఆ వన్ ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు ఈ అపరానికి శంకరులు ఏమర్థం చెప్తున్నారు? లౌకిక అని అర్థం చెప్తారు. అంటే లోక వ్యవహారానికి సంబంధించినవన్నింటినీ, అంటే ఇది మార్కెట్, ఇదేమో సినిమా, ఇదేమో పాలిటిక్స్, వీడు నైబరు, ఇవన్నీ కూడా లౌకికములన్నిటినీ కూడా ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు. ఇది భార్య, వీడి కొడుకు, వీడి మనవుడు, ఇవన్నీ కూడా ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు. ఇవన్నీ లౌకికాలు. ఏమంటే లౌకికాలు అదర్ అయితే ది వన్ ఏమవుతుంది? శాస్త్రీయం. శాస్త్రీయం అంటే ఏమిటి? అహం బ్రాహ్మణ, అహం క్షత్రియ, అహం సన్యాసి, అహం గృహస్థ, ఇది నా ధర్మము, నేనేమో పితృశ్రాద్ధం చేయాలి, నేనేమో ఈ కర్మలు చేయాలి, నాకు ఈ కామన ఉన్నది, స్వర్గం వెళ్ళాలి, కాబట్టి అగ్నిష్టోమం చేయాలి. ఇవన్నీ ఏమిటంటారు? ఇది శాస్త్రీయమైన కల్పన, ఇది లౌకికమైన కల్పన. మరి అలాగే ఉంటుంది. మిథ్యాత్వవాదం అంటే అలాగే. అంచేతనే మీమాంసకులకి, వాళ్ళకి, థియలాజియన్స్కి వాళ్ళకి ఇష్టం ఉండదు. థియలాజియన్ ప్రాబ్లం ఏమిటంటే, ఇప్పుడు దేవుడు నీకంటే భిన్నంగా లేడనుకో, మరైతే పూజ ఎందుకు చేస్తున్నట్టు వాడు ఫండమెంటల్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు పూజ సాక్రోసాంక్ట్, పూజ దానికి డిస్టర్బ్ అవ్వకూడదు. దానికి డిస్టర్బ్ అవ్వకూడదంటే నేను అల్పుడు అవ్వాలి, దేవుడు అధికుడు అవ్వాలి. నాకంటే భిన్నంగా దేవుడు ఉండాలి, దేవుడి కంటే భిన్నంగా నేను ఉండాలి కదండి. ఇప్పుడు మనం ఏం చేసాం? దేవుడు అధికుడు కాదు, వీడు అల్పుడు కాదు, అసలు భిన్నమే కాదు, అంతా ఒకటే, నేనే దేవుడు, ఇంక పూజలు ఏంటండి అనే ప్రశ్న వస్తుంది. సపోజ్ అప్పుడు దానికి అనేక రకాలుగా దాన్ని వ్యవస్థ చేయవచ్చు. ఒకటే, చూడు నేను ఆత్మరూపుడను, ఆత్మ చైతన్యమే దేవుడు అని తెలుసుకుంటే ఇంక పూజ అక్కర్లేదు అని ఒక వ్యవస్థ చేయొచ్చు. కానీ ఎదరవాడ వ్యవస్థకి సంసిద్ధంగా లేదనుకోండి, అప్పుడు ఇంకో వ్యవస్థ ఎలా చేయొచ్చు అంటే, చూడు ఆత్మయే దేవుడు అని తెలియడానికి అంతఃకరణ శుద్ధి అవసరము, నీకు ఆ అంతఃకరణ శుద్ధి రావటానికి పూజ ఉపకరిస్తుంది అని వ్యవస్థ చేయొచ్చు. కానీ నిష్కామంగా చేయాలి పూజ. సకామంగా చేస్తే మళ్ళీ అంతఃకరణ శుద్ధి, కామన దోషం, అంతఃకరణ దోషం కామన, కామనేష క్రోధేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాత్మ. కాబట్టి నిష్కామంగా చేయాలి. నువ్వు పూజ చేసినా నిష్కామంగా చేస్తే అది నీకు అంతఃకరణ శుద్ధి కలిగించి నీ చేత పూజింపబడే దేవుడు ఆత్మయే తెలుసుకోవడానికి ఇది దారి అవుతుంది అని వ్యవస్థ చేయాలి. ఈ రెండు వ్యవస్థలు వీడికి నచ్చలేదు. ఇంకే మీరేం చేస్తారండి? వాడి పూజకి మీ శాస్త్రానికి పొంతన కూడా ఇలాగ దాన్ని అకామిడేట్ చేసుకొచ్చాం. వేదాంతులు దే మేనేజ్ టు అకామిడేట్ ది కర్మ ఇన్ ఏ పర్టికులర్ వే విత్ సమ్ రెస్ట్రిక్షన్స్ యూ అకామిడేట్. మొత్తం ఎంటైర్ కర్మను అకామిడేట్ చేయడం. ఇంకా అక్కడి నుంచి శత్రు జయం కోసం నేనేమో ప్రత్యంగిరాదేవికి ఎండు మిర్చికాయలతో హోమం చేస్తానంటే అది వేదాంతంలో అకామిడేట్ అవ్వదు. శత్రువు అనేవాడు లేడు, ఆత్మ అంతా ఆత్మయే, ఎందుకో శత్రువే కాదు. కాబట్టి ఇదనివే సో శాస్త్రీయమైన కల్పన ఏది? పూజ అన్నది అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షానికి తీసుకెళ్తుంది అంటే శాస్త్రీయమైన కల్పన. మోక్షం ఏమిటి? మోక్షం కూడా శాస్త్రీయమైన కల్పన. అల్టిమేట్గా మోక్షము లేదు, బంధము లేదు. యూ విల్ సీ దాట్. అయితే ఈ శాస్త్రీయమైన కల్పనలన్నిటికీ అధిష్టానం ఏమిటి? ఆత్మ చైతన్యం. లౌకిక కల్పనలు, తూర్పు మూడలు, డబ్బు, దశకం, పార్టీ, ఇదంతా ఇదో విద్యమాన కల్పన, మూలంత కల్పన ఉండదు. ఇంకా శాస్త్రీయమైన కల్పనకి ఏదైనా ఒక గోల్ ఏదైనా ఉంది. ఈ లౌకిక కల్పనకి ఏం గోల్ ఉంది? దీన్ని ఎవరు చేస్తున్నారు? ఆత్మదేవుడే చేస్తున్నాడు. సర్వము ఆత్మదేవుడే చేస్తున్నాడు. లౌకికాన్ భావం పదార్థాన్ శబ్దాది. భావములు అంటే పదార్థములు అని అర్థం. పదార్థములు అంటే ఏవో సాలిడ్గా ఏవో ఉన్నాయని మీరు అనుకోండి. పదస్య అర్థ, ఆ పదానికి అది అర్థం. సో అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు. దృశ్యములంటే ఇవే శబ్దస్పర్శ రూపరస గంధములు. మీరు రూపాన్ని చూస్తారు. ఇప్పుడు గులాబీ పువ్వు ఉందండి,
మీరు గులాబీ పువ్వుని చూడరు, గులాబీ పువ్వు యొక్క రూపాన్ని చూస్తారు. గులాబీ పువ్వు అంటే రూపం ఒక్కటైనా ఇంకేం లేదా, గంధాన్ని ఆఘ్రానిస్తారు. వాడు పువ్వును ఆఘ్రానిస్తున్నాడు. పువ్వునేం ఆఘ్రానిస్తాడు? పువ్వు యొక్క గంధాన్ని ఆఘ్రానిస్తాడు. గంధము ఒక గుణము మాత్రమే, రూపము ఒక గుణము మాత్రమే. వీణ వాయిస్తున్నాడంటే శబ్దం ఉంటే శబ్దమే తప్ప ఇంకేముంది? వీణంతా వాయించేస్తాడా? దాంతో శబ్దాన్ని పంపిస్తాడు. కాబట్టి పదార్థములంటే శబ్దస్పర్శ రూపరస గంధములు 5 తప్ప ఇంక వేరే ఏమీ కాదు. ఈ పదార్థములను లౌకికములు శాస్త్రీయములు 2గా మనం విభాగం చేస్తే ఆ లౌకికాలని ఈ శాస్త్రీయాలను వివిధములుగా ఎవరు సృష్టిస్తున్నారు? ఆత్మదేవుడే సృష్టిస్తున్నారు. అంతశ్చిత్తే వ్యవస్థితాన్ని దాని వ్యాఖ్యానం చేస్తున్నారు. అంతశ్చిత్తే వాసనారూపేణ వ్యవస్థితాన్ అవ్యాకృతాన్. లోపల చిత్తమునందు ఉన్న పదార్థములు, లోపల చిత్తములందు ఉన్న పదార్థములు అంటే చిత్త సంస్కారం, అదే వాసనలు అంటారు. ఇది చూడండి, ఇప్పుడు ఎదుర్కొండగా ఉన్న వ్యక్తిని భార్య అని వీడు వ్యవహరిస్తారు. ఆ వ్యవహారానికి మూలంలో మానసికమైన వాసన లేక సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం బట్టే భార్య అనే వ్యవహారానికి వీడు అలవాటు పడతాడు. ఇప్పుడు వివాహం అనేది అంత పతంజలిగా అంత అలా గట్టిగా ఎందుకు చేస్తారంటే ఆ సంస్కారం వీటికి బాగా గట్టిపడాలి. ఇప్పుడు దుష్యంతుడు శకుంతలని ఎవరు 3వ గట్టి వాళ్ళకి తెలియకుండా ఎవరో చెట్టు దాటనో పొద దాటనో వివాహం చేసుకున్నాను అన్నాడు. గాంధర్వ వివాహం ఎవరికి తెలియదు. లేదు చక్క వచ్చాడు. ఆ తర్వాత ఆవిడ వచ్చింది, నువ్వెవరో తెలియదు అంటే ఏమిటి? ఆ సంస్కారం అది బలపడలేదు, వాడికి బలపడలేదు, చుట్టుముట్టు వాళ్ళకి చెప్పడానికి వీలు లేని పరిస్థితి. అలా కాకుండా ఊరందరినీ పిలిచి పెద్ద వేదిక చేసి మంత్రాలు ఏవో కొన్ని చెప్పి ధ్రువక్షత ధ్రువయోని అంటూ ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అంటూ ఏదో ధ్రువం అంటే గట్టిగా ఉండేది అని ఇలాంటి మంత్రాలు ఉన్నామని చెప్పి ఊళ్ళో వాళ్ళందరి చేత తథాస్తు అనిపించి ఓ కుంచులు బియ్యం అక్షతల వాళ్ళ నెత్తిని పోయించి ఇంత పని చేస్తే దానికి వివాహ సంస్కారం అంటే అప్పుడు వీడి హృదయంలో గట్టిగా వాసన ఒకటి పడుతుంది. ఆ వాసనకి అంతశ్చిత్తే వ్యవస్థిత. ఆ వాసనలన్నింటినీ కల్పించుకుని ఎవరు? ఆత్మదేవుడు. వివాహం అయింది నేను గృహస్థుని అనే వాసన కల్పించుకుంటే ఆ వాసనని వదులుచుకోవడం కూడా వీడే వ్యవస్థ చేసి వదులుచుకోవాలి. పూర్వం వివాహం అనే వాసనని కల్పించిన శాస్త్రమే ఆ వాసన వదిలి ఉపాయాలు కూడా చెప్పింది. ఎవరి గృహి భూత్వా సన్యాసే. సో విరక్తులే సన్యాసం తీసుకుంటే నేను భక్తను అనే వాసన పోతుంది. ఆ వాసన ఉండదు. ఇప్పుడు వీడు సన్యాసం పుచ్చుకున్నాడు అనుకోండి, అమ్మగారు వచ్చారనుకోండి, ఆవిడ చూడగానే ఇదిగో ఇవి నా భార్య అని అనుకో. వాసన పోవడంటే అది అంతేకాదు, నువ్వు చూడదే కూడదని కాదు. అలా దాన్ని మళ్ళీ నికరంగా చూసుకుంటే ఇంకా చూడకూడదు. చూస్తే చూస్తే ఏమో అవును. ఫోటో చూసిన దానికి మనుషులు చూసిన దానికి ఏమి తేడా లేదు నిజానికి. అంత స్థితమే కదా అంటారు. కాబట్టి పాయింట్ ఏంటంటే ఆ వాసన ఉండాలి అందరితో పాటు సమానంగా. అంతేగాని బదులు పురమాయించడం అలాంటివి పని కావు. సో మొత్తానికి అంతశ్చిత్తే వ్యవస్థిత. హృదయమునందు వాసనారూపంగా ఉన్న భావము అపరాలు ఉన్నారు కాబట్టి బహిష్ఠిత్తే, బయట ఉండేటువంటి పదార్థములు, బయట ఉన్నట్టుగా అనుభవానికి వచ్చే పదార్థములు, ఈ సర్వాన్ని కూడా ఆత్మదేవుడే వివిధ రూపములుగా సృష్టించుతున్నాడు. సృష్టించడం అంటే కల్పించుతున్నాడు అంతకంటే ఇంకేమి. దీన్ని రేపు దీన్ని ఒక లెవెల్కి తీసుకోవాలి. ఓం పూర్ణమద పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.